హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. తీతు పౌలుకు పరిచర్యలో సహాయకులలో ఒకడు, నా తోటి జతపనివాడు, నా నిజ కుమారుడు అని ముఖ్యంగా తిమోతిని గురించి, తీతుని గురించి పౌలు చెప్పగలిగాడు. వీరు యవ్వనస్తులు. తిమోతి ఒక 20-22 సంవత్సరాల లోపలనే ఒక గొప్ప సేవకుడయ్యాడు. పౌలు వంటి సేవకుని పరిచర్యలో ఉన్న తను గొప్ప అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకొని ఆయన యొక్క సలహాలతో, నడిపింపులతో, హెచ్చరికలతో గొప్ప పరిచర్య చేశాడు. అలాగే తీతు కూడా బహుగా దేవుని చేతుల్లో వాడబడిన, యవ్వన కాలంలోనే వాడబడిన ఒక వ్యక్తిగా ఉన్నాడు. యవ్వనస్తులు ఈ రోజున చాలామంది బోధిస్తూ ఉన్నారు. సాధారణంగా యవ్వన కాలంలో బోధించే వాళ్ళ బోధలు చాలా ఫోర్స్గా ఉంటాయి, చాలా స్పీడ్గా ఉంటాయి. ఒక్కొక్కసారి వారి తాహతకు మించిన బోధలు బోధిస్తుంటారు. నేను బోధించేది ఏంటి అని ఆలోచించరు. కొన్నిసార్లు అది చాలా శక్తివంతమైన బోధ అనుకుంటాం. నేను ఒక యవ్వనస్తుడిగా బోధించడం మొదలుపెట్టాను. కొన్నిసార్లు ఇప్పటికీ కూడా నేను ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది, నేను చిన్నోణ్ణి అనే మనోభావంతోనే, అనే మనసులో ఆలోచనతోనే బోధించేటప్పుడు బహు జాగ్రత్తగా ఉంటాను. నువ్వు అనకుండా అవసరమైన చోట మనము అంటాను. అంటే నేనేదో అధిరోహించేసి కింద కూర్చున్న మీరందరూ ఎక్కడో ఉన్నారన్న భావంతో మనం వాక్యాన్ని బోధిస్తాం సబబు కాదు. సాధారణంగా యవ్వనస్తులు కొంచెం యాక్టివ్గా ఉంటారు కాబట్టి పవర్ఫుల్గా ఉంటాయి వాళ్ళ మెసేజ్లు. అందుకని పౌలు తీతుకి, తిమోతికి హెచ్చరిస్తున్నాడు, నీ యవ్వనాన్ని బట్టి ఎవరో నిన్ను తృణీకరించకుండా చూసుకో. నీ బోధ విషయమై, నీ ప్రవర్తన విషయమై జాగ్రత్తగా చూసుకో. నీవు విశ్వాసులకు ప్రేమలో, విశ్వాసములో, పరిశుద్ధతలో మాదిరిగా ఉండు. అలా బోధిస్తూ ఇక్కడ తీతుకి ఒక మంచి సారవంతమైన ఉపదేశం ఎలా ఇవ్వాలన్న విషయాన్ని పౌలు రాస్తూ ఉన్నాడు. నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. ఏం బోధ? హితబోధ అంటే సరైన బోధ. హితమైనది అంటే అనుకూలమైన బోధ. మనుషులకు అనుకూలమైందా, దేవునికి అనుకూలమైందా? దేవునికి అనుకూలమైన బోధ, బ్యాలెన్స్డ్ మెసేజ్. చూసారండి, క్రైస్తవ వర్తమానంలో ఇట్ ఈస్ నాట్ దట్ ఎక్స్ట్రీమ్ ఆర్ దిస్ ఎక్స్ట్రీమ్. చాలా తీవ్రమైనది కాదు. అంటే చెయ్యి నరికేయమంటే నరికేసి పడేయటం కాదు, అక్కడ కన్ను పీకేయమంటే పీకేయటం కాదు. దాంట్లో చాలా భావం ఉంది. అంచె దినాలలో మనుషులు హితబోధను వినరు. వారికి అవసరమైన కల్పనా కథల వైపు తిరిగే వాళ్ళు దురదను తీర్చే బోధల కొరకు కక్కుర్తి పడతారు. మనుషులు కూడా, సేవకులు కూడా అటువంటి బోధలతో నిండిపోతారు. అది ఆనాడు కానీ ఈనాడు కానీ. దేవుని బోధ ఎక్కడుందో అక్కడ సైతాను బోధ ఉంది. ఆ సైతాను బోధ కూడా దేవుని బోధలాగే ముసుకేసుకొని వస్తుంది. దానికే ప్రభు చెప్పాడు, ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. ఒరిజినల్ ఏదన్నా ఉందంటే దానిలాగే డూప్లికేట్ దింపేస్తున్నారు ఈ రోజుల్లో. చూడండి, మనం దగ్గరగా పెడితే ఏది ఒరిజినల్లో ఏది డూప్లికేటో సామాన్యులకి తెలియదు. అలాగే ఈ అంచె దినాలలో ఈ బోధ విషయంలో బోధకులు జాగ్రత్తగా ఉండాలి, బోధ వినేవారు జాగ్రత్తగా ఉండాలి. నీ బోధ సరిగా ఉంటే నిన్ను నీవు రక్షించుకుంటావు, నీ బోధ వినేవారిని కూడా నువ్వు రక్షిస్తావు అని తిమోతితో చెప్పాడు పౌలు. ఇక్కడ తీతుకు చెప్తున్నాడు, నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. నిజంగా క్రైస్తవ బోధ ఒక తత్వం కాదండి, లేకపోతే ఒక కవిత్వం కాదు, లేకపోతే ఏదో ఒక అద్భుతమైన ఏదో ఒక వింతైన విషయాల గురించి వినటం చెప్పటం కాదు. ఏదో కొత్త సంగతులు ప్రతిసారి వినటం కాదు బోధ అంటే. బైబిల్ బోధ, యేసుక్రీస్తు బోధించిన బోధ అనుసరణాయుక్తమైనది,
క్రీస్తు నేర్పించిన బోధ ఇట్స్ ఎ లైఫ్ స్టైల్. ఇంకో విధంగా చెప్పాలంటే జీవిత విధానం. మనం ఎలా జీవించాలో అన్నదే యేసుక్రీస్తు యొక్క బోధ సారంగాని ఏదో ఆకాశంలో కల్పితాల గురించి వినేదో, వింతైన విషయాలు విడ్డూరాలు విని ఆహాహా ఓహోహో అని చప్పట్లు కొట్టేదో కానే కాదు. క్రైస్తవ బోధ అలా కాదు. కాసేపు అబ్బా దేవుడు ఎంత గొప్పోడా, ఆహా ఓహో ఆహా అనేసి ఇంటికెళ్ళి మళ్ళీ మామూలు బతుకు బతకటం క్రైస్తవ పద్ధతి. యేసు ప్రభు నేర్పించిన విధానం కాదు. సాక్ష్యాలు చెప్తారని కొంతమంది చెప్పినప్పుడు ఏంటేంటో చెప్తారు. కళ వచ్చింది, దర్శనాలు వచ్చాయి, అవి వచ్చింది, ఇవి వచ్చింది, అట్టొచ్చింది, ఇట్టొచ్చింది, అంటాం మనం అందరం. కానీ వ్యక్తిగత జీవితానికి అది ఉపయోగపడుతుందా? బోధ హితబోధగా ఉండాలి, సరైన బోధగా ఉండాలి. అది మనుషుని జీవిత శైలికి ఉపయోగపడేదిగా ఉండాలి. యేసుక్రీస్తు ఆకాశంలో కూర్చొని బోధించలా. ఆయన మన కొరకే రక్తమాంసాల్లో పాలిభాగస్తుడై మనిషిగా ఈ లోకంలోనికి వచ్చి మన మధ్య సంచరించి ఎలా బ్రతకాలన్నది బ్రతికి చూపించాడు. ఏమి బోధించాడో అది జీవించాడు. ఏది జీవించాడు అని ఆయన బోధించాడు. ఇవాళ ఆయన శిష్యులుగా ఉండదలుచుకున్న మనం, ఆయన సేవకులమని చెప్పుకునే మేము ఆయన అడుగుజాడల్లో నడవలసి ఉంది. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఒకరినొకరు సహించుకుంటూ ప్రేమించుకుంటూ కుటుంబమును కట్టుకునే శక్తిని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని ఆయన. పరిశుద్ధాత్మ కార్యాలు ప్రతి వారి గృహములో జరిగినట్లుగా, ప్రతి వారి హృదయములలో జరిగినట్లుగా హితబోధను నాయన విన్న మేము మా జీవితాలను దిద్దుకొనడానికి సహాయం చేయి. మా కుటుంబాలు కట్టుకొనడానికి సహాయం చేయి. పరలోక రాజ్యం కొరకు సిద్ధపడడానికి సహాయం చేయి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు. ప్రవచితమైతే ఈ సెప్టెంబర్ 1వ తారీఖు మొదటి ఆదివారం చెన్నైలో ఐశ్వర్య మహల్లో కల్వరీ చర్చి ఆరాధన జరుగుతుంది. ఒకే ఆరాధన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సమృద్ధిగా దేవుడిని ఆరాధించుకోవడానికి, ఆయన యందు ఆనందించడానికి, ఆయన నామంలో మనందరము ఆశీర్వదించబడడానికి, ఆయన వాక్కులు వినడానికి సమకూడుతున్నాం. చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా, ఒకవేళ మీరు ఆంధ్రాలో తెలంగాణలో ఉన్నవారు కూడా మాతో పాటు ప్రభువుని ఆరాధించాలని ఆశిస్తే, ఈ సోషల్ మీడియా ద్వారా బలపడుతున్నవారు మీరు నేరుగా ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రత్యేకంగా ప్రార్థనలను ఆశిస్తే రండి, ఈ ఆరాధనలో పాల్గొనండి. ఆరాధన అనంతరం మిమ్మల్ని ముఖాముఖిగా చూసి ప్రార్థించడానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను. స్థలం ఐశ్వర్య మహల్, 151 జవహర్లాల్ నెహ్రూ రోడ్, నియర్ MMD కాలనీ, అరుంబాకం, చెన్నై. ఇంకా ఈ విషయమే మీకు వివరాలు కావాలంటే ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్లకి మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ ద్వారా తెలియచేయండి. మీకు తప్పక లింక్ పంపిస్తారు. మీకు కావాల్సిన అడ్రస్ వివరంగా తెలియచేస్తారు. తప్పకొస్తారు కదా. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. చాలా కాలమైంది రాజమండ్రి రారా అని మీరు అనేకులు అడుగుతున్నందున, రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మీకందరికీ అనుకూలంగా ఉంటున్నందున, ప్రభుత్వమైతే సెప్టెంబర్ 16వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు రాజమండ్రిలో సూర్య గార్డెన్స్లో ఏర్పాటు చేస్తున్నాం. రండి. ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగు చేయండి. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. మీరు 2 సెషన్లో ఉండగలిగితే చాలా సంతోషం. లేక ఏది మీకు అనుకూలమో ఆ సెషన్కు హాజరై ఆధ్యాత్మికంగా ఉజ్జీవించబడండి. చిరునామా గమనించండి. సూర్య గార్డెన్స్ ఫంక్షన్ హాల్,
జవహర్లాల్ నెహ్రూ రోడ్, రాజమండ్రి. ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే 9884707779 లేక 9884807779 అనే నెంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ పెట్టండి. 954041 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టవచ్చు. తప్పకుండా మీకు వివరాలు తెలియజేయబడతాయి. మీ స్నేహితుల్ని, బంధువుల్ని కూడా పిలుచుకోండి. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని ఎంతో ఆశ ఎదురు చూస్తున్నాం. మనందరం కలిసి మన ప్రభు నామాన్ని మహింపరుద్దాం. రండి, ఆశీర్వదించబడండి. ప్రతిధ్వని